నమస్తే ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. సింగరేణి టూర్లో తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలపై దుమారం. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ప్రకటనలని టీఆర్ఎస్ విమర్శలు. జీవీఎంసీ పోరు బీజేపీ జనసేన కూటమిలో గుబులు రేపుతోందట. విశాఖ ఉక్కు సెగ తగులుతోందని క్యాడర్లో భయం పట్టుకుందట. ఉప ఎన్నిక నోటిఫికేషన్తో సాగర్లో పెరిగిన పొలిటికల్ హీట్. అభ్యర్థుల ఎంపికలో అధికార టీఆర్ఎస్ బీజేపీ తలమునకలు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్. ఎక్స్ అఫీషియో ఓట్లపై వైసీపీ టీడీపీ లెక్కలు వేస్తున్నాయట. సింగరేణిలో అవినీతిపై బీజేపీ నిజంగానే సీబీఐ విచారణకు పట్టుబడుతోందా? 2 ఏళ్లుగా సీబీఐ జపం చేస్తున్న బీజేపీ నేతలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదా? కమలం నేతలు అదరింపులు బెదిరింపులపై కోల్బెల్ట్లో ఎలాంటి చర్చ సాగుతోంది? బీజేపీ నేతలు ఇటీవల ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా విమర్శల దాడి ఎందుకు పెంచారు? కమలనాథుల వార్నింగ్లపై గులాబీ దళం నుంచి స్పందన ఎలా ఉంది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్ స్టోరీ. ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టమైన సమాచారం లేకపోయినా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకరేపుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ సింగరేణి ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సింగరేణి టూర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి తరుణ్ చుగ్ మాట్లాడారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితను ఆయన టార్గెట్ చేశారు. యూనియన్ ను కవిత తన గుప్పిట్లో పెట్టుకుని సింగరేణిపై పెత్తనం చెలాయిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. అవినీతికి సింగరేణి అడ్డాగా మారిందని, అవసరమైతే సీబీఐ విచారణ కోరడంతో పాటు హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అయితే బీజేపీ నేతల ఆరోపణలు, హెచ్చరికలపై కోల్ బెల్ట్ లో రకరకాల చర్చలు సాగుతున్నాయట. సింగరేణిలో అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని 2 ఏళ్లుగా ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నారట. ఓపెన్ కాస్ట్ గనులతో పాటు కొనుగోళ్లు, ఇతర కాంట్రాక్టుల విషయంలో 100ల కోట్ల అవినీతి జరిగినట్లు గతంలో కాగ్ లాంటి సంస్థలు నివేదికలు ఇచ్చాయి. అటు జాతీయ కార్మిక సంఘాలు సైతం ఇదే విషయంపై విచారణ కోరుతున్నాయి. పలువురు కోర్టుల్లో కేసులు కూడా వేశారు. గతేడాది బిఎంఎస్ నాయకులు ఏకంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటికీ ఎలాంటి విచారణ జరగలేదు. వాస్తవానికి సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా 49% ఉంది. అవినీతి అక్రమాలు జరిగితే వాటిని ప్రశ్నించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఉన్నారు. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ నియంత్రణలో సింగరేణి ఉంది. అయితే సింగరేణిలో అక్రమాలు జరిగిపోతున్నాయని పదే పదే టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయట. కేవలం సింగరేణి ఎన్నికల్లో లబ్ధి కోసమే భారీ ప్రకటనలు, ఆరోపణలు చేయడం కమలనాథులకు పరిపాటిగా మారిందన్న చర్చ సాగుతుందట. ఈ విషయంలో ఇతర కార్మిక సంఘాలు కూడా బీజేపీ నేతల తీరును తప్పుబడుతున్నట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోకపోవడంలో మతలబేమిటని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణి సీఎండీ శ్రీధర్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పొడిగింపుపై ఆరోపణలున్నా
బీజేపీ నేతలు ఏమీ చేయలేకపోతున్నారన్న చర్చ కోల్బెల్టులో సాగుతుందట. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వ తీరును విపక్ష కార్మిక సంఘాలు తప్పుపడుతున్నట్లు టాక్. ఇంకోవైపు బీజేపీ నేతల ఆరోపణలను అధికార పార్టీ నేతలు సీరియస్ గా తిప్పికొడుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారట. మాటిమాటికి సిబిఐ విచారణ జరిపిస్తామనడం బీజేపీకి రివాజుగా మారిందని, ఇప్పటి వరకు సింగరేణికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పాలని కోల్బెల్టులోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారట. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మాఫీ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేశాయి ప్రధాన పార్టీలు. పురపోరులో పట్టు బిగించేందుకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థలో విజయం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇరు పార్టీలు అడుగులు వేస్తున్నాయి. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా విజయవాడలో ఏ పార్టీ జెండా ఎగురుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిపై కన్నేసిన అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎక్సఫిషియో ఓట్లపై దృష్టి సారించాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గంలో మెజారిటీ ఓట్లొచ్చాయి. కానీ అదే నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు కేవలం 43 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ 3 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు విజయవాడ నగరంలో డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కారణంగా గతంలో ఉన్న 59 డివిజన్లను కాస్త 64గా మారాయి. ఇందులో సగానికి పైగా స్థానాలను సాధించాలని, 1-2 తక్కువైన ఎక్సఫిషియో సభ్యుల ఓట్లతో గట్టెక్కాలని వైసీపీ, టీడీపీ ఫోకస్ పెట్టాయట. బెజవాడ కార్పొరేషన్లో పాగా వేయాలంటే గెలిచే స్థానాలతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎక్స్ అఫిషియో ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నాయి. టీడీపీ తరపున తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న అశోక్ బాబు, టీడీ జనార్దన్, బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ ఎక్సఫిషియో సభ్యులుగా ఉంటారు అనేది తేలాల్సి ఉంది. విజయవాడలో అశోక్ బాబు పేరును ఎక్సఫిషియోగా మార్చాలని టీడీపీ నిర్ణయించింది. మిగతా వారిని అవసరాలను బట్టి వినియోగించుకోవాలని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ లెక్కన బెజవాడ కార్పొరేషన్లో తెలుగుదేశానికి ఎక్సఫిషియో రూపంలో 5 ఓట్లున్నాయి. ఇక అధికార పార్టీకి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఒకవేళ 2-3 తక్కువైతే రాజ్యసభ సభ్యులను విజయవాడ నగరపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా చేర్చే అవకాశాన్ని అధికార పార్టీ పరిశీలిస్తుందట. బెజవాడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు ఇలా 2 పార్టీలు కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే వచ్చే ఫలితాల ఆధారంగా ఎక్స్ అఫిషియో సభ్యులపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. వైసీపీ, టీడీపీకి పోటాపోటీగా సీట్లొస్తే స్వతంత్రులు, మిగతా పార్టీల సభ్యులతో పాటు ఎక్స్ అఫిషియో ఓట్లు కీలకంగా మారతాయి. దీంతో ఇప్పటి నుంచే మ్యాజిక్ ఫిగర్ గెలవడంపై లెక్కలు వేసుకుంటున్నాయట ప్రధాన పార్టీల నేతలు. మరి బెజవాడ పురపోరులో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో నాగార్జున సాగర్లో రాజకీయ వేడి అంతకంతకు పెరుగుతోంది. చేజారిన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు జానారెడ్డి, సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు పన్నుతున్నాయి.
అలాగే రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీ సాగర్లో పాగా వేసి టీఆర్ఎస్ కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలనుకుంటున్నాయి. గెలుపు గుర్రాల వేట టీఆర్ఎస్ బీజేపీ పెద్దలకు పెద్ద టాస్క్ గా మారిందట. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్ బీజేపీ గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి బరిలోకి దిగడంతో ఆయనకు ధీటైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు చేరడంతో కమలనాథుల్లో మరింత జోష్ మొదలైందట. మరోవైపు బీజేపీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆశావాహుల సంఖ్య పెరగడం ఆ పార్టీకి ఎరకాటంగా మారినట్లు చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి నాగార్జున సాగర్ ఇన్ఛార్జ్ కంకనాల నివేదిత, టీడీపీ నుంచి కడారి అంజయ్య పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రిక్కల ఇంద్రసేనారెడ్డి, పానుగోతు రవికుమార్ సైతం టికెట్ రేస్ లో ఉన్నారట. ఇప్పటికే సాగర్ బీజేపీ అభ్యర్థిని తానే అని నివేదిత జోరుగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రజా సమస్యలపై నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేపట్టారట. అయితే బీజేపీ రాష్ట్ర నాయకుల సూచనలతో 2 రోజులకే ఆమె పాదయాత్ర నిలిపివేసినట్లు సమాచారం. అయితే బీజేపీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరగడంతో ఆశావాహులతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడివిడిగా భేటీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా పార్టీకి నష్టం వాటిల్లే చర్యలకు ఎవరు పాల్పడ్డా వారిని ఉపేక్షించనని బండి అన్నట్లు సమాచారం. అధిష్టానం గీసిన గీత దాటితే వేటు తప్పదనే హెచ్చరికలు కూడా జారీ చేశారట. రాష్ట్ర కమిటీ చెప్పిన విధంగా స్థానిక నాయకులు నడుచుకుంటే విజయం బీజేపీకి ఖాయం అవుతుందన్నారట. అభ్యర్థి ఎవరైనా పార్టీని గెలిపించుకోవాలని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అతి త్వరలోనే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని, అంతవరకు ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలన్నారట బండి. జీహెచ్ఎంసీలో కారు స్పీడు తగ్గడంతో టీఆర్ఎస్ అధిష్టానం సైతం సాగర్ అభ్యర్థి ఎంపికపై సామాజిక వర్గాల వారీగా సర్వే నిర్వహించింది. గెలుపు విషయంలో గులాబీ పార్టీకి తిరుగులేదని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. సాగర్ ఉప ఎన్నికపై అన్ని సర్వేలు కారుకే అనుకూలంగా ఉన్నాయని గులాబీ బాస్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున సాగర్ లో మంచి పట్టున్న నేతగా జానారెడ్డి ఉండటంతో ఆయనకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపారని పార్టీ పెద్దలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే టీఆర్ఎస్ టికెట్ రేసులో నోముల భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తేరా చిన్నపరెడ్డి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. స్థానికుడైన చిన్నపరెడ్డి అయితే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని బలంగా ఢీకొట్టగలరని అధికార పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది చిన్నపరెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం ఎలాగో పూర్తి కానుంది. ఆయనను బరిలోకి దింపితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు పడతాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. మొత్తంగా టీఆర్ఎస్ బీజేపీ తమ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారనేది సాగర్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్సైడ్ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో సత్తా చాటేందుకు జనసేన బీజేపీ కూటమి వ్యూహ రచన ఎలా ఉంది? తొలి విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది? బీజేపీ నేతలపై జనాల్లో కనిపిస్తున్న వ్యతిరేకత జనసేనపై ప్రభావం చూపుతోందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రగులుతుండటం
బీజేపీ జనసేన కూటమిలో గుబులు రేపుతోందా? వివరాలు ఈ ఇన్సైడ్ కథనంలో చూద్దాం. రాజకీయ పార్టీల హడావుడి ప్రచారాలతో సాగర తీరం హోరెత్తుతోంది. ఈసారి బీజేపీ జనసేనతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవడంతో ఇరు పార్టీల నేతలు పలు వార్డుల్లో ప్రచార ఊపును కొనసాగిస్తున్నారు. అదే ఊపులో పార్టీ కార్యాలయాలు కూడా ప్రారంభోత్సవాలు నోచుకుంటున్నాయి. ఈసారి విశాఖ గ్రేటర్ ఎన్నికల్లో తమ కూటమిదే విజయమంటూ జనసేన బీజేపీ నేతలు ఘంటాపదంగా చెబుతున్నారు. విశాఖ తొలి మేయర్ పదవిని బీజేపీనే కైవసం చేసుకుందని, మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా నిర్వహిస్తూ గెలుపు ధీమాపై కమలనాథులు తీయని కలలు కంటున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తమకు అండగా ఉండటంతో విజయానికి ఢోకా లేదని, మోదీ, అమిత్ షా, చరిష్మా తమకు కలిసొచ్చే అంశాలని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నేతలు చెబుతున్నట్లు విశాఖలో ఆ పరిస్థితి లేదని ప్రత్యర్థుల వాదన వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు చేయడంలో బీజేపీ అన్యాయం చేసిందని ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నుంచి ఏపీ మీద, విశాఖ మీద కూడా బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటున్నారు. ఏపీకి బీజేపీ ఎటువంటి సహాయం చేయడం లేదనే భావన ఇటు ప్రజల్లో కూడా ఉందంటూ కొందరి వాదన వినిపిస్తోంది. ఈ కారణంతోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇటు పార్లమెంటులోనూ బీజేపీ చతికిల పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెర మీదకు రావడంతో ఇందుకు ప్రధాన కారణం బీజేపీనే అంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరగడంతో ఇప్పుడు కమలనాథులు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటీకరణపై విశాఖ బీజేపీ నేతల మాటలు ప్రజలు నమ్మడం లేదనే వాదన వినిపిస్తోంది. విశాఖలో పవన్ కళ్యాణ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా జనసేన పార్టీ పరిస్థితి మాత్రం చిత్ర విచిత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్, విశాఖ పార్లమెంటు స్థానం నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓటమి చవిచూసినా అన్ని నియోజకవర్గాల్లో జనసేన మంచి ఓటు బ్యాంకును సాధించింది. సీట్లు గెలవకపోయినా ఎక్కువ ఓట్లు సాధించడం, ఆ తర్వాత పలు ప్రజా సమస్యల మీద జనసేన పోరాటాలు చేయడం ఖచ్చితంగా కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా ఆ పార్టీకి లభించే అంశమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో సహా ఏపీ మీద, విశాఖ మీద బీజేపీ అవలంబిస్తున్న వైఖరి జనసేనకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇరు పార్టీల పొత్తు వలన బీజేపీకి ఏ మేరకు ప్రయోజనం ఉంటుందో చెప్పలేం కానీ జనసేన నేతలు మాత్రం లోలోపల భయపడుతున్నారని తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజేపీయే కారణమనే విస్తృత ప్రచారం ప్రజల్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు విభజన హామీలలో ప్రధానమైనవి ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ తదితర కీలక హామీలు అమలు చేయలేదని ఇప్పటికీ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో ప్రచారాస్త్రాలుగా సంధించేస్తున్నారు. దీంతో జనసేన నేతలు బయటకు చెప్పకపోయినా లోలోన మదన పడుతున్నట్లు సమాచారం. ఈ ప్రభావం తమ కూటమి మీద పడితే అంతిమంగా తమ పార్టీకి కూడా నష్టమేనని జనసేన నేతలు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అయితే ఇరు పార్టీల నేతలు మాత్రం లోలోపల భయపడుతున్నా బయటకు మాత్రం క్యాడర్కి ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో తమ కూటమిదే విజయమని నైతిక ధైర్యాన్ని అందిస్తూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, విభజన హామీల అంశం
ఈ ఎన్నికల్లో ఓటర్ల మీద ప్రభావం చూపితే అంతిమంగా బీజేపీకి నష్టమా, జనసేనకు నష్టమా, లేకుంటే కూటమిపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతోందా అనే విషయాలు తెలియాలంటే గ్రేటర్ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇది వాల్టి ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.